మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు దేశం మహేష్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నిద్దాం. అన్న, సంతోషమైన ఏదైతే రేవంత్ రెడ్డి గారు నేను తెలిపిన బిల్లు గురించి. నా పేరు దేశం మహేష్ గౌడ్, బీసీ ఆజాద్ సంఘ్ ప్రెసిడెంట్. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం హామీ ఇచ్చినటువంటి ఏదైతే 42% రిజర్వేషన్ కులగణన చేసి ఇస్తామని చెప్పారో ఆ కులగణన చేశారు కానీ సమగ్రంగా చేయలేదు. పూర్తి అసమగ్రంగా ఉంది. బీసీ కులాల జనాభా తగ్గించి ఓసీ కులాల జనాభా పెరిగినట్టు వాళ్ళు ఈ కుట్ర చేశారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మాకు తక్షణం న్యాయం జరగాలి కాబట్టి బీసీలకు దాన్ని ఒప్పుకుంటూనే 42% రిజర్వేషన్ అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ మధ్యలో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు దీన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పుడు మనం గత ఏడాది కింద జరిగినటువంటి బీహార్లో ఏడాది కూడా కాలేదు, ఏదైతే కులగణన అక్కడ జరిగిన తర్వాత ఈ 9 షెడ్యూళ్ళతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపకుండా అక్కడ బిల్లును ఒక జీవో ద్వారా ఇంప్లిమెంట్ చేసి దాదాపు 2 లక్షల ఉద్యోగాలలో మొత్తం బీసీలకు దాదాపు 50% పైగా అక్కడ జనాభా ఏదైతే అక్కడ లెక్కలో తేలిందో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు. దాదాపు 1,50,000 వరకు బీసీలు ఉద్యోగాలు పొందారు. తర్వాత ఈ కోర్టుకు వెళ్ళడం, కోర్టు వేయడం జరిగింది. కానీ అక్కడ ఉద్యోగాలకు మాత్రం వాళ్ళకు బీసీలకు న్యాయం జరిగింది. ఇక్కడ కూడా మేము అదే చెప్తా ఉన్నాము. మీరు కోర్టులు కొట్టేసారి మొదలు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే మీరు ప్రిపేర్ చేసి మీ సామాజిక వర్గాలను మీరే ప్రిపేర్ చేసి కోర్టులకు వెళ్ళమని మీరే ప్రిపేర్ చేస్తూ ఉన్నారా? కోర్టులు కొట్టేసా, హైకోర్టు కొట్టేసా, సుప్రీంకోర్టు తర్వాత విషయం. బీహార్లో ఏ విధంగానైతే బిల్లు అమలు చేశారో అక్కడ కులగణన చేసి దీన్ని వెంటనే ఇక్కడ అమలు చేయాలి. మీరు బీజేపీ ప్రభుత్వంపై ఏదో దాన్ని నెట్టి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేము దీన్ని తిప్పికొడతాం. ఈ బిల్లును వెంటనే జీవో తెచ్చి అమలు చేయకుంటే ఈ పెద్ద ఎత్తున బీసీ ఉద్యమం తెలంగాణలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? బీసీలకు ఒకవైపు న్యాయం చేస్తూ అంటుంది, మరోవైపు అన్యాయం చేస్తుందని ఇందాక ప్రెస్ మీట్లో చెప్పారు మీరే. ఏంటి అంత పెద్ద అన్యాయం ఏం చేస్తుంది అంటారు? 42% బిల్లు ఆమోదించిన తర్వాత మీరు దానికి సంతృప్తిగా లేరా? రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వంలోకి రాకముందు కూడా ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయమన్నప్పుడు గెలుపు గుర్రాలు కావాలని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చిన్న చిన్న పదవులు, చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నాను. అది స్థానిక సంస్థల్లో మా వాట వస్తాయి అనుకుంటున్నాను. సరే, అక్కడ పోయింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవుల కానించి కానిస్టేబుల్ ఉద్యోగం వరకు మొత్తం వాళ్ళు నింపుకుంటానే వస్తున్నారు. మంత్రి పదవులు బీసీలకు న్యాయం చేయలేదు. తర్వాత జీవో 29 విషయంలో అన్యాయమే చేసింది ఉద్యోగార్థులకు. గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నిట్లో అన్యాయం చేస్తూ వచ్చింది. లెక్కలు చేయండి అని నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తే లెక్కలలో కూడా తప్పు చేసింది, తగ్గించి చూపింది. సరే, లెక్కలలో తగ్గించి చూపినవు, ఇవాళ బిల్లులు పెట్టి నేను ఢిల్లీకి పంపుతున్నా అంటున్నావు. బిల్లులు పెట్టి ఇక్కడ అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి కదా. నీకు ఏదైనా అడ్డంకి వస్తే సమస్య కదా. అడ్డంకి రాకముందు ముందే మానసికంగా ప్రిపేర్ అయిపోయి ఇక ఇది ఎట్లాగో మనం చేయలేము, అడ్డంకులు వస్తాయి, ఢిల్లీకి పంపుతున్నాము అని అంటే మరి ఢిల్లీలో పంపితే మాత్రం ఎట్లయితుంది? 9th షెడ్యూల్లో చేర్చడానికి నీకున్న బలం ఎంత? కొట్లాడతావా? ఢిల్లీలో నువ్వు కొట్లాడవు. అదే కూడా మళ్ళీ మాకే మన చెప్తున్నాడు, బీసీ సంఘాలే మీరే పోయి ఢిల్లీలో కొట్లాడుకోండి, లెక్కలు తప్ప అని అనకండి. లెక్కలు తప్ప అంటే దీనికి పునాది ఎగిరిపోతుంది, మీకు అసలు ఈ తప్పు అని మాట్లాడొద్దు మీరు అని ఉల్టా దబాయిస్తూ. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణన జరిగిన తర్వాత బీసీ లెక్కలు తప్పుగా చూపించిందని బీసీ నాయకులు ముందు నుంచి అంటూనే వస్తున్నారు. అంటే ఆ తప్పు చూపించిన లెక్కల్ని మేము రైట్ అనాలని ఒక సంకేతం ఇస్తున్నంటారా రేవంత్ రెడ్డి గారు? దబాయిస్తున్నాడు. ఈ లెక్కలు కరెక్ట్ అని అనాలి మీరు, ఈ లెక్కలు కరెక్ట్ అని అంటేనే మీకు అవి ఉంటాయి. కరెక్ట్ అని అంటాం, ఉంటాయా? మరి గ్యారంటీ ఇస్తావా? ఢిల్లీలో పోయి ఆమరణ దీక్ష చేస్తావా నువ్వు ఇవి నిలబెట్టడం కోసం? నిన్ను చేయమని అంటలేం, మేము కూడా చేస్తాం మా వర్గాల కోసం. ఇద్దరం కూర్చుందాంపా ఢిల్లీలో ఆమరణ దీక్ష. ఇక్కడ కూర్చున్న వాడికి చెప్తున్నాను నేను, 12 రోజులు నువ్వు కులగణన చేయాలని మేము ఆమరణ దీక్ష చేసినాం. ఈ 42% కామారెడ్డి డిక్లరేషన్ కోసం ఆమరణ దీక్ష చేసినాం. కానీ ఈ రెండిట్లో మమ్మల్ని మోసమే చేస్తున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ ఇవి అమలు చేయాలి. ఇవి అమలు చేయలేను అంటే ఒప్పుకొని ఢిల్లీకి పోదామంటే ఢిల్లీలో కూర్చుందాం, మేము ఆమరణ దీక్ష కూర్చుంటాం. నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కూర్చో, లేదా కనీసం జయలలిత లాగానన్నా ఇక్కడ హైదరాబాద్ రాకుండా ఉండి నువ్వు ఢిల్లీలో పోరాటం చెయ్యి. ఏది చేయకుండా మీరు చెయ్యండి అని దబాయిస్తే ఇది కుదరదని రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాం.